ఆ మధ్యన అంత ఎండాకాలం అని చెప్పి వాకింగ్ పెద్దగా వెళ్ళా. ఆ వేడి గాల్లో మళ్ళీ వాతావరణం కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేయడానికి వాకింగ్ షూస్ వేసుకున్నాను. మార్నింగ్ లేచాను, వెళ్ళాను, చల్ల గాలిలో వెళ్ళిన అబ్బాయి అంత బాగుంది అనుకున్నాను. ఇంటి తిరిగి వచ్చి ఆ వెయింగ్ మెషిన్ మీద నా బరువు చెక్ చేసుకుంటే నేను ముందెంత ఉన్నానో తర్వాత కూడా ఎంత ఉన్నా. బరువు ఏమైనా మారిపోద్దండి ఒక రోజు వాకింగ్ చేస్తే? మారదు. 2వ రోజు వాకింగ్ చేశాను, 5వ రోజు వాకింగ్ అయింది, నెల రోజులు అయింది. నెల రోజులు వాకింగ్ చేసిన తర్వాత కొంచెం బరువు తగ్గాను. దాని అర్థం ఏంటంటే మంచి అలవాటులకు ఫలితము తర్వాత వస్తుంది, కానీ కష్టము ఇప్పుడు పడాలి. మరి ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటదంటే, చెడ్డ అలవాట్లను మానుకోవడం ఎందుకంత కష్టం? ఎందుకంత కష్టం అంటే, చెడ్డ అలవాట్లు మానుకోవడం ఫలితం ఇప్పుడు వస్తుంది, కష్టం తర్వాత వస్తుంది. ఉదాహరణకి ఐస్ క్రీమ్. ఇప్పుడు అనుభూతి చాలా బాగుంటది, అబ్బా ఐస్ క్రీమ్ ఎంత బాగుందండి అని అనిపిస్తుంది. కానీ దాని వలన వచ్చేటువంటి నష్టం ఏంటంటే ఆ యొక్క డయాబెటీస్ తర్వాత వస్తుంది. మంచి అలవాట్లను నువ్వు అలవాటు చేసుకోవడం ఇప్పుడు కష్టం, కానీ దాని యొక్క ఫలితము తర్వాత వస్తుంది.